హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఐసీ అకాడమీ. ఈ రోజు మనం పాలిసెట్ 2025 సంబంధించి మ్యాథ్స్ క్వశ్చన్స్ అయితే మనం చూస్తున్నాం కదా ఒక ప్లేలిస్ట్ ద్వారా. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. రియల్ నంబర్స్ నుంచి ప్రీవియస్ ఇయర్ లో వచ్చిన క్వశ్చన్స్ మనం ఈ రోజు అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే పై ఈజ్ డాష్. రేషనల్ నంబరా, ఇర్రేషనల్ నంబరా, బోత్ ఏ అండ్ బీనా, లేదా నైదర్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్ నంబరా? సో ఏది పై అనేది ఇర్రేషనల్ నంబర్. రేషనల్ నంబర్స్ అంటే మనకు తెలుసు కదా. సో P/Q ఫామ్ లో రాస్తే మనం దాన్ని రేషనల్ నంబర్స్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నంబర్స్ తీసుకుంటే నంబర్స్ మనం నంబర్ ఆఫ్ టైప్ గా డివైడ్ చేసింటాం. ఫస్ట్ ఏ విధంగా డివైడ్ చేసింటాం మనము? హోల్ నంబర్స్ అని, తర్వాత నేషనల్ నంబర్స్ అని డివైడ్ చేసింటాం. తర్వాత నేషనల్ నంబర్స్ మనం ఇంకొంచెం డివైడ్ చేసి రియల్ నంబర్స్ కింద తీసుకుంటాము. సో సింపుల్ చెప్పాలంటే నేషనల్ రియల్ నంబర్స్ ఒకటి కింద చూడొచ్చు. హోల్ నంబర్స్ అంటే ఏంటి? 0 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటే హోల్ నంబర్స్ అంటాం. రియల్ నంబర్స్ ఆర్ నేచురల్ నంబర్స్ అంటే 1 to స్టార్ట్ అయిపోయి సో ఇన్ఫినిటీ వరకు ఉంటుందని మనం నేచురల్ నంబర్స్ ఆర్ రియల్ నంబర్స్ అనొచ్చు. రియల్ నంబర్స్ అంటే మరి దాంట్లో సబ్ డివైడ్ అవుతుందండి, దాని గురించి మరీ ఆలోచిద్దాం, మరీ మాట్లాడదాము. నెక్స్ట్ ఇంటీజర్స్ తీసుకుంటే మైనస్ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి 1, 2, 3 అప్ టు ఇన్ఫినిటీ వరకు ఎలాగైతే ఉంటాయో -1, -2, -3 ఇలా అప్ టు -ఇన్ఫినిటీ వరకు ఉంటుందని మనం ఇంటీజర్స్ అంటాం. తర్వాత మనం ప్రైమ్ నంబర్స్ అని, తర్వాత కాంపోజిట్ నంబర్స్ అని, తర్వాత ఫ్యాక్టర్స్ అని, తర్వాత మనం ఆడ్ నంబర్స్ అని, ఈవెన్ నంబర్స్ అని, ఇలా నంబర్ ఆఫ్ టైమ్స్ డివైడ్ చేసినాం. మనం 1 by 1 డిస్కస్ చేద్దాం ఆ టాపిక్స్ వచ్చినప్పుడు. ఓకే, సరే. ఇప్పుడు మనకు పై అనేది ఏంది? పై అంటే ఇంకా 22/7 కింద తీసుకుంటాం. 3.14 వాల్యూ పై వాల్యూ. సో ఇది ఏంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇదేది? ఇర్రేషనల్ నంబర్. ప్రీవియస్ ఇయర్ లో వచ్చిన క్వశ్చన్ ఇవన్నీ కూడా. ఓకే, కాబట్టి జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ క్వశ్చన్, 7 × 11 × 13 + 13 ఈజ్ డాష్. ఈ విధంగా ఉంటే దీన్ని మనం ఏమంటాం? కాంపోజిట్ నంబరా, ప్రైమ్ నంబరా, బోతా, నన్న? దీన్ని ఏమంటాం మనము అంటే ఇంకా కాంపోజిట్ నంబర్స్ అంటాం. అంటే ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ తో ఉంటే దీన్ని మనం కాంపోజిట్ నంబర్స్ అంటాం. ప్రైమ్ నంబర్ అంటే తెలుసు కదా, ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా నంబర్ తీసుకుంటే ఎగ్జాంపుల్కి 2, 3, 4, 5, 6, 7 ఇలా నంబర్స్ తీసుకుంటే నంబర్స్కి మనం ఫ్యాక్టర్స్ తీస్తే ఇప్పుడు 2 వచ్చేకి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 1 × 2 అంటే 1, 2 అనేది దీని ఫ్యాక్టర్. అదే 3 తీసుకుంటే ఇంకా 1, 3 అనేది ఫ్యాక్టర్. అదే 4 తీసుకుంటే మనం 4 1s 4 రాయొచ్చు, 2 2s 4 కూడా రాయొచ్చు. అంటే 1, 2, 3 అనేవి వీటి ఫ్యాక్టర్స్. ఇక్కడ పాయింట్ ఏమి? మనం 1ని వదిలేస్తే ఏ నంబర్కి అదే ఫ్యాక్టర్ ఉంటే దీన్ని మనం ఏమంటాం? ప్రైమ్ నంబర్స్ అంటాం. గుర్తుందా? వీటిని మనం ప్రైమ్ నంబర్స్ కింద తీసుకుంటాం. ప్రైమ్ నంబర్స్ అంటాం. సో ఒకటి కాకుండా దేనికి అదే ఫ్యాక్టర్ ఉంటే దాన్ని మనం ప్రైమ్ నంబర్స్ అంటాము. అలా కాకుండా ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటే దాన్ని మనం 2 కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం కాంపోజిట్ నంబర్స్ అంటాం. సరే, ఇప్పుడు ఇక్కడ మనకు ఆన్సర్ ఏది అంటే కనుక కాంపోజిట్ నంబర్. ఇది గుర్తున్నాయి కదా. ఇవన్నీ కూడా మనం ప్రీవియస్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ 4 తీసుకుంటే 4కి 1, 2, 3 ఉన్నాయి కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కింద అనిపించదు. ఇది మనం కాంపోజిట్ నెంబర్ కింద తీసుకోవచ్చు, లేదా ప్రైమ్ ఫ్యాక్టర్ కింద కూడా తీసుకోవచ్చు. అవన్నీ కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినట్వే. తర్వాత అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఇంకొకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లేదంటే మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే అవన్నీ మీకు అర్థమవుతాయి క్లియర్గా. మీరు ఫస్ట్ టైం అయితే ఇంకా ఛానల్ని విజిట్ చేయడం. ఓకే, సరే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రేషియో ఆఫ్ ద హెచ్సిఎఫ్ టు ద ఎల్సిఎం ఆఫ్ లీస్ట్ కాంపోజిట్ నంబర్ అండ్ ద లీస్ట్ ప్రైమ్ నంబర్ ఈజ్ డాష్. ఇది మనకు 2021లో వచ్చింది, అదేవిధంగా 23లో కూడా వచ్చింది సేమ్ క్వశ్చన్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదువుకోండి. ద రేషియో ఆఫ్ హెచ్సిఎఫ్ అంటే ఎల్సిఎం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ లీస్ట్ కాంపోజిట్ నంబర్ అండ్ ద లీస్ట్ ప్రైమ్ నంబర్. సో ఇది మనం ప్రీవియస్ సెక్షన్ లో డిస్కస్ చేసినాం కాబట్టి ఆన్సర్ ఏది? ఇది 1:2. ఆప్షన్ నెంబర్ ఏ 1:2. సరే, నెక్స్ట్ క్వశ్చన్. లెట్ ఏ అండ్ బి బి 2 పాజిటివ్ ఇంటీజర్స్ such that a is equal to p⁻3 q⁻4 and b is equal to p² q³ where p and q are prime numbers. If HCF of a comma b is equal to p⁻m q⁻n and LCM of a comma b is p⁻r q⁻s, then m plus n into r plus s is equal to ఎంత? సో ఏంటి ఇదంతా కథ అంటే ఇంకా మనకి ఏ వాల్యూ ఎంత ఇచ్చినాడు? a is equal to p³ q⁻4. b వాల్యూ ఎంత ఇచ్చినాడు? మనకి ఇది 2022లో వచ్చింది చూడండి క్వశ్చన్. బి వాల్యూ p² q³ ఇచ్చినాడు, అంతేనా? సరే, p,q ఆర్ ద ప్రైమ్ నంబర్స్ అని ఇచ్చినాడు. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎఫ్ని కనుక్కుంటే ఏ కామా బికి అంటే క్వశ్చన్కి హెచ్సిఎఫ్ని కనుక్కుంటే వచ్చే ఆన్సర్ p⁻m q⁻n అంట. అంటే ఎం వాల్యూ ఎన్ వాల్యూ ఏంది అంటే ఇక్కడ జాగ్రత్త వినండి. ఇప్పుడు వీటికి మనం హెచ్సిఎఫ్ కనుక్కుంటే హెచ్సిఎఫ్ అంటే ఏంది? లీస్ట్ నెంబరే కదా. అంటే క్వశ్చన్లో లీస్ట్ వాల్యూ వచ్చేదని మనం హెచ్సిఎఫ్ అంటాం కదా. ఫ్యాక్టర్స్లో లీస్ట్ వచ్చేది. హెచ్సిఎఫ్ ఎల్సిఎం గుర్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనం 12 ఎగ్జాంపుల్గా 15కి మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలనుకోండి. ఎగ్జాంపుల్కి మనం ఏం చేసింటాము? 3 తీసుకున్నామంటే 3 4s are 12, 3 5s are 15.
అర్థమైందా? దీని యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటే 12, 15 యొక్క నంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటే ఈ రెండు నంబర్స్ కూడా దేంతో అయితే మనకు మల్టిపుల్ అయితే దీన్ని మనం హెచ్సిఎఫ్ అంటాం, అంటే ఆన్సర్ 3. అలా కాకుండా ఎల్సిఎం అడిగినాడంటే ఎల్సిఎం అంటే ఏంది ఇక్కడ 3 into 4 into 5 అంటే 3 into 4 into 5. 5 4 20, 23 60 ఆన్సర్, ఎల్సిఎం ఆన్సర్. పాయింట్ అర్థమవుతుందా? అంటే ఏదైతే తక్కువ ఉంటుందో దాన్ని మనం హెచ్సిఎఫ్ కింద తీసుకుంటాం, అంటే వీటిలో తక్కువ నంబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఫంక్షన్లో తక్కువ నంబర్ ఏది 3. సో ఎం వాల్యూ ఎంత తీసుకోవచ్చు మనం ఇక్కడ, ఎం ఈజ్ ఈక్వల్ టు 3. అర్థమవుతుందా? అదేవిధంగా ఎన్ వాల్యూ బి అనే ఫంక్షన్లో చిన్నది ఏది పవర్స్లో 2 3 ఉంది, అంటే తక్కువ పవర్ తీసుకోవాలి మనం, అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ 2. అర్థమవుతుందా లాజిక్? సో ఏ అనే ఫంక్షన్ యొక్క హెచ్ఎఫ్ వాల్యూ 3, బి అనే ఫంక్షన్లో 2. ఎందుకు? పవర్స్ ఏదైతే తక్కువనో అది తీసుకున్నాం. సేమ్ అదే విధంగా ఎల్సిఎం తీస్తున్నాం ఏ కామా బికి. సో అప్పుడు మనం ఏం చేయాలి, హైయెస్ట్ వాల్యూ తీసుకోవాలి. అంటే ఏలో హైయెస్ట్ ఏముంది 4, బిలో హైయెస్ట్ ఏముంది 3. అర్థమైందా? సో ఇక్కడ మనం పి వాల్యూ మనకి ఏబిలో ఎంఎన్ అని ఇచ్చినాడు, అంటే ఎం వాల్యూ ఎన్ వాల్యూ మనకు హెచ్సిఎఫ్ని ఇండికేట్ చేస్తుంది, ఆర్ వాల్యూ ఎస్ వాల్యూ ఎల్సిఎంని ఇండికేట్ చేస్తుంది. అంటే ఇది ఆర్ వాల్యూ, ఇది ఎస్ వాల్యూ. లాజిక్ అర్థమవుతుందా? ఆర్ వాల్యూ 4, ఎస్ వాల్యూ 3. సో ఇప్పుడు మనకు అడిగిన అసలు క్వశ్చన్ ఏమి ఇక్కడ అంటే ఎం ప్లస్ ఎన్ ఆర్ ప్లస్ ఎస్. ఎం వాల్యూ ఎంత ఉంది 3 ఉంది, ఎన్ వాల్యూ ఎంత ఉంది 2 ఉంది, వీటిని యాడ్ చేసి మనకి ఎంత వస్తుంది వాల్యూ 5 వచ్చింది. అర్థమైందా? సేమ్ అదేవిధంగా ఆర్ వాల్యూ ఎస్ వాల్యూని యాడ్ చేస్తే ఎంత వస్తుంది 7 వచ్చింది. మనకి ఇలా మల్టిపుల్ అడిగినాడు, అంటే 7 5 ఎంత 35. సో ఆన్సర్ 35. అర్థమైందా? ఫస్ట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే ఇంకా హెచ్సిఎఫ్ అంటే ఇంకా తక్కువ వాల్యూ వచ్చేది, అంటే తక్కువ పవర్ ఉండేది. ఎల్సిఎం అంటే ఇంకా హైయెస్ట్ పవర్ ఉండేది. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్కడ చూసినామంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 power 3 into 3 power 4, నెక్స్ట్ ఫంక్షన్ 3 power 1 into 2 power 5. దీని యొక్క హెచ్సిఎఫ్ ఎంత అని అడిగినప్పుడు సో మనం లీస్ట్ వాల్యూస్ తీసుకుంటాం కదా, అదే ఎల్సిఎం అడిగితే హైయెస్ట్ వాల్యూస్ తీసుకుంటాం కదా, గుర్తొచ్చిందా? సో అదే కాన్సెప్ట్ అన్న ఇది మనకి 22లో వచ్చిన క్వశ్చన్, ఇంపార్టెంట్ మోడల్. క్లియర్? సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్మెంట్ ఏ assertion if the product of two numbers is 5730 and their HCF is 17, then their LCM is 340. అర్థమవుతుందా? ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అనే ప్రోడక్ట్ 2 తీసుకుంటే ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ అండ్ దేర్ హెచ్సిఎఫ్, ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం కదా, ఇది కదా బేసిక్ ఫార్ములా. ఓకేనా, గుర్తుందా? హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. ఆ నంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఆ నంబర్స్ యొక్క ఎల్సిఎంతో మల్టిప్లై చేస్తే ఆ నంబర్స్ యొక్క ప్రోడక్ట్ వస్తుంది, ఇది కదా బేసిక్ ఫార్ములా. ఓకే, మనకి స్టేట్మెంట్ ఆర్లో ఏమి ఇచ్చాడు అంటే ఇంకా రీజన్, దానికి సంబంధించిన రీజన్ ద హెచ్సిఎఫ్ ఈజ్ ఆల్వేస్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ఎల్సిఎం. హెచ్సిఎఫ్ ఈజ్ ఆల్వేస్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ఎల్సిఎం, కరెక్టే కదా ఇది. మనకి హెచ్సిఎఫ్ వాల్యూ అంటే మనం ప్రీవియస్ క్వశ్చన్లో చూసినాము. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎంలో ఫ్యాక్టర్ 3 ఉంది కదా, హెచ్సిఎఫ్ ఏదైతే 3 ఉందో ఎల్సిఎంకి సంబంధించిన ఫ్యాక్టర్ కూడా హెచ్సిఎఫ్ ఉంటుంది కదా ఖచ్చితంగా, అంటే 3 అనేది హెచ్సిఎఫే కదా. పాయింట్ అర్థమవుతుందా? అంటే ఇది కూడా కరెక్టే. సో మన ఆప్షన్స్ చూద్దాం. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ బట్ రీజన్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద అసర్షన్. అసర్షన్ ఈజ్ ట్రూ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్. అసర్షన్ ఈజ్ ఫాల్స్. అసర్షన్ ట్రూ, రీజన్ ఫాల్స్ అనేది ఇది రాంగ్ స్టేట్మెంట్. అసర్షన్ ఫాల్స్ అనేది కూడా రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే రెండు కరెక్టే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ, రెండు కూడా కరెక్టే, ఇది పాయింట్ కరెక్టే. బట్ రీజన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఈ రీజన్ అనేది వీడు చెప్పినది అంత ప్రాపర్గా లేదు, కాబట్టి మనం ఆప్షన్ నెంబర్ బి అనేది రైట్ ఆన్సర్ కింద చూజ్ చేయాలి ఈ క్వశ్చన్కి. ఓకే, 22లో వచ్చిన క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ హెచ్సిఎఫ్ 3991 అంటే ఈ నంబర్ యొక్క హెచ్సిఎఫ్ వాల్యూ 13, ఎల్సిఎం వాల్యూ ఎంత? సో మనం ఎలా కనుక్కోవచ్చు, ఆ నంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆ నంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ వాల్యూ ఇంటూ ఎల్సిఎం వాల్యూ. ఎల్సిఎం వాల్యూ తెలియకపోతే ఎక్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి, అంతేనా? దీన్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్. పాయింట్ అర్థమవుతుందా మనం ఏం చెప్తున్నాము? సో ఈ 13తో 13 3 39, 3 9 27, 3 1 3. సో ఆన్సర్ 273. ఆప్షన్ నెంబర్ బి అనేది రైట్ ఆన్సర్. సో రెండు ప్రోడక్ట్స్, రెండు నంబర్స్ యొక్క ప్రోడక్ట్ దాని యొక్క హెచ్సిఎఫ్ దాని యొక్క ఎల్సిఎం యొక్క ప్రోడక్ట్ ఈక్వల్గా ఉంటుంది అనేది హెచ్సిఎఫ్ ఎల్సిఎం అనే కాన్సెప్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, దీనిపైన వస్తాయి చూడండి అన్ని క్వశ్చన్స్ కూడా. నెక్స్ట్, ఇఫ్ ఎల్సిఎం x,18 అంటే అన్నోన్ వాల్యూ 18, x,18 36, హెచ్సిఎఫ్ ఇచ్చినాడు 2 అంటే 2 ప్రోడక్ట్స్ ఎవరెవరు ఇక్కడ, ఎక్స్ ఒకటి 18 ఒకటి, దాని యొక్క హెచ్సిఎఫ్ ఎంత 2, ఎల్సిఎం ఎంత 36. ఎక్స్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. 18 1 18 2 సో 2 into 2 4, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకు 4 వచ్చింది. సో ఆప్షన్ నెంబర్ సి ఇస్ ద
రైట్ ఆన్సర్. అర్థమవుతుంది కదా క్లియర్గా? ఓకే. నెక్స్ట్, two positive numbers have their HCF as 12 and their product is 6336. The number of possible pairs of such numbers. సో మనకి హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చినాడు అంటే 12 ఇచ్చినాడు. హెచ్సిఎఫ్ వాల్యూ 12 ఇచ్చినాడు. ప్రోడక్ట్ వచ్చి టూ నంబర్స్ యొక్క ప్రోడక్ట్ వచ్చి 6336 ఇచ్చినాడు, అంటే 6336. ఫర్ ఎగ్జాంపుల్ టూ ప్రోడక్ట్స్ ఎక్స్ ఇంటూ వై, ఆన్సర్ ఎంత ఇచ్చినాడు? 3636 ఇచ్చిన, సారీ 6336 ఇచ్చినాడు. హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. సో హెచ్సిఎఫ్ వాల్యూ మనకి 12 ఇచ్చినాడు, మనకు ప్రోడక్ట్స్ ఇవ్వలేదు. పాజిబుల్ పెయిర్స్ అడుగుతున్నాడు, అంటే అవి ఏమేమి ఉండొచ్చు, అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఏమేమి ఉండొచ్చు అని అడుగుతున్నాడు. సో మనం ఎలా కనుక్కుంటామంటే హెచ్సిఎఫ్ వాల్యూకి, అంటే 12 కదా హెచ్సిఎఫ్ వాల్యూకి, దీనికి పాసిబిలిటీ ఉండే ఎక్స్ వైని రాసుకుందాం. అంటే 12x 12y అనేది ఆ వాల్యూస్ అయి ఉండొచ్చు కదా. అంటే మనం ఇంతకుముందు ఇక్కడ ఈ క్వశ్చన్ చూద్దాం, మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 హెచ్సిఎఫ్ తీసుకుంటే దీన్ని ఎక్స్ కింద రాసుకున్నాను, దీన్ని వై అనుకున్నాను. సో 3x వాల్యూ 3y వాల్యూ ఈ ప్రోడక్ట్స్ అయి ఉండొచ్చు. అర్థమైందా? సో ఆ విధంగా మనం రాసుకున్న తర్వాత ఇలా రాసుకున్న తర్వాత దీని యొక్క మల్టిప్లికేషన్ దేనికి ఈక్వల్? 6336కి ఈక్వల్. అంతేనా? అర్థమవుతుందా? ఓకే. 12 12 ఎంత? 144 x ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 6336. సో దీంతో మనం 144ని డివైడ్ చేయండి. సో డివైడ్ చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 44 వస్తుంది. చెక్ చేసుకోండి ఒకసారి. 44 వచ్చేకి 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి ఉన్నాయి 2 ఛాన్సెస్ అంటే 11 4 ఒకటి రాయొచ్చు, అంతేనా? 222 ఒకటి రాయొచ్చు. అర్థమవుతుందా? అంటే మన ఆన్సర్ 11,4 అయిండొచ్చు, 2,22 కూడా అయిండొచ్చు. ప్రోడక్ట్ ఇదన్నా అయిండొచ్చు, వాల్యూస్ ఇవన్నీ అయిండొచ్చు, ఇదన్నా అయిండొచ్చు. అంటే 2 పాసిబిలిటీ వేస్ ఉన్నాయి. ఎందుకు? దీని యొక్క మనకు ఈ వాల్యూ వచ్చింది కాబట్టి. సో ఎక్స్ ఇంటూ వై వాల్యూ 44 వచ్చింది కాబట్టి ఎక్స్ వాల్యూ వై వాల్యూస్ మనకి 2 ఫంక్షన్స్ 2 పేర్స్ లాగా ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏది తీసుకుంటాం మనం? ఆప్షన్ నెంబర్ 2 పేర్స్. ఎప్పుడైనా కానీ హెచ్సిఎఫ్ వాల్యూ ఇస్తే గనక ఆ హెచ్సిఎఫ్కి ఆ 2 వాల్యూస్తో మల్టిప్లై చేసి ఈ విధంగా ఈ ప్రోడక్ట్ ఈక్వల్ కాబట్టి సో మనం మల్టిప్లికేషన్ ఎక్స్ ఇంటూ వైని ఫైండ్ అవుట్ చేస్తే ఇంకా ఇలా మనం పేర్స్ అయితే కనుక్కోవచ్చు. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. The number 385 can be expressed as a product of prime factors as. సో దీనికి ఈ ఫ్యాక్టర్స్కి ఏది సూటబుల్ అయింది ఈ క్వశ్చన్కి అనేది మనకు అడగడం. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయాలంటే యూనిట్ ప్లేసెస్తో చెక్ చేయండి. అంటే ఎట్లా? 3 1s 3, 3 5s 15, అంటే ఎండ్లో 5 ఉంది, అంటే అది కరెక్ట్ అయి ఉండొచ్చు. 1 7s 7, 7 5s 35 వచ్చింది, అంటే ఎండ్లో 5 వచ్చింది. 3 7s 21, 1 5s 5, అంటే అన్నిట్లో కూడా 5 ఉంది కామన్గా. సో ఇక్కడ కూడా 5 ఉంది కాబట్టి మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ మనకు తెలియదు కాబట్టి మనం మల్టిప్లై చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మల్టిప్లై చేస్తే 5 ఇంటూ 11 ఇంటూ 13, సో 55 ఇంటూ 13తో మల్టిప్లై చేస్తాను, అంతేనా? సో మనం 3తో మల్టిప్లై చేస్తే 3 5s 15, 3 5s 15, అంటే 165. తర్వాత 165కి సరే షార్ట్ కట్ ఎందుకులండి, డైరెక్ట్ మల్టిప్లై చేయండి. ఇంటూ 55 ఇంటూ 13 మల్టిప్లై చేయండి. ఎంత వచ్చిన ఆన్సర్? 55 ఇంటూ 13, 55 ఇంటూ 13. దానికి యాక్చువల్ వేరే షార్ట్ కట్ ఉంది, సో అది చేస్తే మీరు మరీ కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటి అంటే ఇంకా ఇక్కడ చూడండి 55 ఇంటూ 13 ఉంది కదా, ఒక సింపుల్ షార్ట్ కట్ చెప్తా చూడండి, 2 నిమిషాలు టైం వేస్ట్ అయినా పర్లేదు. సో నేను ఏమంటాను అంటే ఇలా ఉంది అనుకోండి, దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 55 ఇంటూ 10 ఒకటి రాసుకోవచ్చు, 55 ఇంటూ 3 ఒకటి రాసుకోవచ్చు, అంతేనా? 55 ఇంటూ 10 అంటే ఏంది మీనింగ్? 550. 55 ఇంటూ 3 అంటే 3 5s 15, 3 5s 15, సో ఆన్సర్ 165. సో 165 యాడ్ చేస్తే మనకు 715 వచ్చింది ఆన్సర్. ఈ విధంగా చెప్తా అంటే మరి టైం వేస్ట్ ఎందుకు అనుకుని మనం వేరే మెథడ్కి వచ్చేసాం. సో ఓకే, మీ ఇష్టం, ఇదన్నా చేయండి, నో ప్రాబ్లం. సరే నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే 11 7 77, 77 ఇంటూ 77 ఇంటూ 5, 7 5s 35, 7 5s 35, సో 385 ఆన్సర్. 385 మనకు అడిగిన క్వశ్చన్ 385 కదా. సో ఆప్షన్ నెంబర్ బి అనేది రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినారా నేను మల్టిప్లికేషన్ ఎలా చేస్తాను? ఇంకోసారి చెప్తా చూడండి. 77 ఇంటూ 5కి 5 7s అంటే డైరెక్ట్ 10 ప్లస్తో చేస్తాను నేను. సో 5 7s ఎంత? 35 కదా. సో 35 అంటే 350. 7 5s 35 కాబట్టి 10 ప్లస్ ఉంది కాబట్టి 350. 7 5s 35 కాబట్టి ఇక్కడ రాసుకున్నా. సో యాడ్ చేస్తే 385. అర్థమైందా? సో మీరు 5 7s రైట్ సైడ్ నుంచి చేయొద్దండి, అంటే ఈ నెంబర్తో చేయొద్దండి, డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్ నుంచి చేయండి. చాలా ఈజీగా ఉంటాయి. ఫస్ట్ మీకు కొంచెం కన్ఫ్యూజ్ అనిపించినా డైరెక్ట్గా ఓవరాల్గా మనం ఈజీగా చేయొచ్చు, స్పీడ్గా చేయొచ్చు మ్యాథ్స్ని. ఓకే. సరే ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ డిస్కస్ చేసిన ప్రీవియస్గా, ఇక్కడ అవసరం లేదండి. మీరు కావాలంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి, లేదంటే మీరు కామెంట్లో మెసేజ్ చేయండి, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొకసారి. మీకు
ఇంకా కొంచెం క్లారిటీగా కావాలనుకుంటే కనుక. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 23/25 దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 23/25 అయితే ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది. దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 23/25. దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 23/5. అంతేనా? సో ఈ విధంగా ఉంటే మనం దీన్ని ఏమంటాం, రేషనల్ అంటామా, ఇర్రేషనల్ అంటామా, హోల్ నెంబర్ అంటామా, ఇంటీజర్ అంటామా? సో ఇంటీజర్ అంటే ఏంది, మనకు మైనస్ నంబర్స్ నుంచి ప్లస్ నంబర్స్ వరకు ఉండాలి, అంటే ఇది కాదు. హోల్ నెంబర్ అంటే ఏంది, 0 నుంచి నంబర్స్ ఉండాలి, అంటే ఇది కాదు. రేషనల్ నంబరా, ఇర్రేషనల్ నంబరా? రేషనల్ నెంబర్ అంటే p/q ఫామ్లో ఉండాలి. సో మనకు రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది, ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. సో చాలా ఈజీగా ఉన్నాయి కదా క్వశ్చన్స్, ఈజీగా ఉన్నాయి. ప్రతి ఒక్క క్వశ్చన్ వచ్చినదే 2021లో వచ్చింది, ఇది కూడా మనకు 2021లో అయితే రావడం జరిగింది. 2021 క్వశ్చన్, 2021, సో 2021, 2022, 2022 అంటే ప్రతి క్వశ్చన్ కూడా మనకు ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చనే. మీకు కొంచెం కన్ఫ్యూజ్గా అనిపించిన, ఎందుకంటే మీరు ఏవైతే ఈజీగా ఉంటాయో ఆ క్వశ్చన్స్ చదువుకుంటా అంటారు, కానీ ఎగ్జామ్లో మనకి ఈజీ అనేది ఈడు కదా, కొంచెం టఫ్ ఉండేటట్లే ఇస్తాడు. కాబట్టి మీరు జాగ్రత్త చదువుకోండి. మనకి ఈ టాపిక్ నుంచి, సో రియల్ నెంబర్స్ అనే టాపిక్ నుంచి మనం ఏదైతే చదువుకుంటామో 99% అక్కడ నుంచే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మనకు లక్ బాగున్న 100% కూడా ఇదే మోడల్స్ నుంచి వస్తాయి. కాబట్టి మీరు ఇవి ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ ప్రియారిటీలో. తర్వాత అంటే మీకు ఇష్టమైన నోట్స్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, అది ప్రిపేర్ అవుతారు తర్వాత. ఓకే, మీరు ఇంకొక పాయింట్ ఏమంటే కనుక, మీరు ఖచ్చితంగా ఒక నోట్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకుని ట్రై చేయండి. ఎందుకంటే మనకు లాస్ట్ మూమెంట్లో ఒకసారి రివైజ్ చేసి, ఎగ్జామ్కి 1 day 2 days ముందు నేను రివైజ్ చేస్తాను. అది రివిజన్ మీకు అర్థం కావాలన్నా కూడా మీరు ఒక చిన్న నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది క్వశ్చన్స్ అన్ని కూడా. ఓకే, సరే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా అయితే హెల్ప్ఫుల్ అయితే ఉంటుంది. మనకు టైం చాలా తక్కువ ఉంది కదా, జస్ట్ 20 days మాత్రమే ఉంది. కాబట్టి మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ఎక్కువ క్లాసెస్ని తీసుకునేకైతే ట్రై చేద్దాం. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో మెసేజ్ చేయండి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ.